చాలు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. భుక్తాయాసం వస్తుంది సుంకలమ్మ. నా కడుపు నిండిపోయింది. తృప్తిగా తినగలిగాం. అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. గాయత్రమ్మ గారు అన్నట్టు మంచితనం ఉన్నా ఒక్కోసారి అహంతో ప్రవర్తించి ఇబ్బందులు తెచ్చుకుంటాం. చెల్లి ఇదిగో. నా బిడ్డకు నయం చేసిన ఈ ముగ్గురు ముత్తైదువులకి చీర పెట్టి ఒడి నింపాలనుకున్నాను. మా కడుపు నింపి చీర పెడుతున్నావు. నీకు సౌభాగ్యం కలుగుగాక నయని. ముత్తైదువులుగా కలకలలాడుతూ ఉండాలని మా ఆశీర్వచనాలు మీకు చెప్తున్నాం. మేమందరం సుమంగళిగానే వెళ్ళాలని అనుకుంటున్నాం. ముందుగా మా తిలోత్తమ అత్తయ్య. రే సైలెంట్ గా ఉండు. నయని వెళ్ళొస్తాం. మంచిదమ్మా. అమ్మో ఎంత తిన్నారమ్మా వీళ్ళు. అత్తయ్య తింటే తినివ్వండి. తృప్తితో మా కడుపు నిండింది. ఎవరు? అరే ఎవరు? ఎవరు? అరే అసలు ఎవరు? అరే ఎవరు? చెల్లి ఎవరో చెప్పుకో చూద్దాం. పరీక్ష పెట్టవేంటక్క? ఇందులో నువ్వు పాస్ అయితే అద్భుతం అనుకోవచ్చు నాయని. శ్రీవిద్య. వావ్. తనేనా? అవును సార్. అంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగారు? గణపతి మాస్టారు, మా నైనక్క గురించి మీకు పూర్తిగా తెలీదు. వెనకుండే వాళ్ళ గురించే కాదు, ముందు ఏం జరగబోతుందో చెప్పగలదు. గ్రేట్. ఎన్నాళ్ళైంది విద్య నేను చూసి. బాగున్నావా? బాగా చూసుకునే భర్త పక్కనే ఉంటే నీలాగే బ్రహ్మాండంగా ఉంటుంది చెల్లి. అయ్యో మాకింకా పెళ్లి కాలేదండి. చేసుకుంటే అయిపోతుందిలేండి. వదినా నువ్వు ఆగు. ఆమెమో మాస్టరు అంటుంది, శిష్యురాలనేమో
ప్రియురాలి కింద జమ కట్టేస్తున్నాం. పని మీద పట్నం వచ్చాం బావగారు. మా అక్కని చూసి వెళ్దామంటే తోడుగా వచ్చారు. గుడ్. ప్రస్తుతానికి ఫ్రెండ్ అయినా ఎలాగో మాస్టర్ని చేసుకోవాలనుకున్నావు కాబట్టి పెళ్లి చూపుల ప్రోగ్రాం కూడా పెట్టుకోవచ్చు. వీళ్ళ నాన్న కూడా అదే పనిలో ఉన్నారు బాబుగారు. మరింకే ఇంతకన్నా జోడీ ఉంటుందా? హలో మాస్టారు, మా ఆవిడికి నేను పాఠాలు చెప్పాను. విద్య మెళ్ళలో 3 ముళ్ళు వేశాక రోజు మీరు కూడా పాఠాలు చెప్పాలి. పగలు కూడా రాత్రి ఒకటే చెప్తే సరిపోతుందా? హాసనక్క, నీ జోకులతో ఇబ్బంది పెట్టకు. ఇబ్బందా? ఇద్దరి బుగ్గల్లో సిగ్గొచ్చి ఎరుపు మెరుపులా కనిపిస్తుంది చూడు చెల్లి. ఎనీవే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తాం. ఓకే, మేము బయలుదేరుతాం అక్క. వెళ్ళొస్తాం అక్క, వెళ్ళొస్తాం అక్క, వెళ్ళొస్తాం. వెళ్ళండి. నైనక్క, మా వారు మాస్టారు. మమ్మీ, చెప్పరా. చెప్పే ఓపిక కూడా లేదు మమ్మీ. అలాంటప్పుడు ఎందుకురా విసిగిస్తావు? అనుమానం వచ్చినప్పుడు అడిగేయాలంటావు కదా మమ్మీ. అడుగు. ఎవరు మమ్మీ ఆ ముత్తైదువులు? పాకిస్తాన్ నుంచి వచ్చారా ఏంటి? అక్కడి నుండి ఎందుకొస్తారు? ఇప్పుడు అక్కడే కదా కరువు వచ్చేసింది. నైనికి ఎక్కడ తగిలారో గాని అమ్మో ఎంత వండితే అంత తినేస్తున్నారు. ఏది పడితే అది లాగించేస్తున్నారు. తింటే తిన్నారు కానీ వండలేక మన ఒళ్ళు కూడా హూనమైపోయింది. సర్వీస్ చేసి చేసి అలసిపోయాను మమ్మీ. అమ్మా. హాయ్ గైస్. అమ్మా. అరే ఏంటి ఇలా బెడ్ మీద అడ్డదిడ్డంగా పడిపోయి ఉన్నారు? లేవండి అత్తయ్యా. ఆ ముత్తైదువులకు సేవ చేసి సొమ్మసిల్లినంత పనైంది హాసిని. అందుకే చెప్పేది నాలా నాజుగ్గా ఉండమని. నైని వండి పెడితే బాగా తింటారు. రన్నింగు వాకింగు ఏమీ చేయక ఇలా అవస్థలు పడుతుంటారు. ఏయ్, మేమెంత తింటామే? అరే రుచిగా ఉంటే 2 ముద్దలు ఎక్కువ తింటామేమో. ఆ ముత్తైదువులు తిన్నారమ్మా తల్లి. నువ్వు చూసావు కదా, బకాసురుడు చూసుండుంటే వెంబేలెత్తిపోయేవాడేమో. పాపం అండి, ఆకలేసి తిన్నవాళ్ళని అలా అంటారా ఎవరైనా? ఎవరైనా అంత తింటారా? దిష్టి పెట్టకండి. వెళ్తూ వెళ్తూ దీవించిపోయారు, సంతోషించండి. అంతలా ఖాళీ చేసిన వాళ్ళు చివరికి పిడికెడు బియ్యం వండితే తినలేకపోయారు. అది గాయత్రీదేవి మహిమంటే. అమ్మా, గాయత్రక్క మహిమనా? ఆహా, నో నో నో, గాయత్రి పాప. మరి దేవి అన్నావు? అంటేనయ్యా, నాకు నచ్చిందంటాను, అనకూడదా ఏంటి? ఏయ్, ఏమోలే, నువ్వు ఆ పేరు చెప్పగానే మీ పెద్దత్తయ్య మహిమేమో అనుకున్నాను. అలాగే అనుకోండి. ఏయ్, అదా ఇదా ఏదో ఒక్కటి చెప్పు. అది ఇదని, ఇది అదని, ఏది కాదని, కాదేది అని, అది ఇదిగా, ఇది అదేగా, అది ఏయ్ ఆపు, వెళ్ళు, చిరాకు తెప్పించకు. సర్లేండి, వచ్చి మిగిలింది మెక్కుదురుగాని రండి. ఏవా, దీన్ని తన్నే ఓపిక కూడా లేదురా నాకు. మాత మాత మాత, శుభగడే వచ్చినది. నీకా నాకా? మీ పతికి మాత. ఎవరు? నా గొట్టం గోవిందానికా? అవును మాత.
ఏంటా గుసగుసలు? వచ్చిందమ్మా పిడకల పంపాదేవి. దూరుకు కొత్త పేరు పెట్టవాటమ్మా. బాగుంది బాగుంది. మీరు ఊరుకోండి. అది నోటుకొచ్చినట్టు అనేస్తే తాళం వేస్తారంటే మీరు. ఏ ఎద్దులయ్యా, ఏం చెప్తున్నావు? శుభవార్త చెప్పబోయాను మాత. ఏంటో అది? వీరి వారికి గండాల గౌరమ్మ వద్ద జరిగిన ప్రమాదానికి చెయ్యి నుజ్జైనది కదా మాత. చెయ్యి నయమయ్యే శుభగడి వచ్చిందని చెబుతున్నాను. కట్టుకట్టం చెయ్యి వెంటనే నయమవుతుందా? అదే కదా చెప్పి తిని. సరే అదేలా? వల్లభుడు తూర్పు దిక్కున చేయి చాచేలా సాష్టాంగం చేసినచో మిగతా తతంగం నేను చూసుకుంటాను మాత. అల్లం తెచ్చి ఇటువైపు పడకబెట్టాలా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? నీకేం తెలియదు, ఊరుకోవే. ఆయన్ని బెడ్ మీద పడుకోమని చెప్తేనే నాకిప్పుడు నిద్ర పట్టదని చెప్తాడు. ఇంకా హాల్లో పడుకోమంటే అది కూడా కింద. నోనో, కష్టమే. మాత, నేనిక్కడ గురక పట్టేలా నిద్రపొమ్మని చెప్పడం లేదు. బోర్లా పడాలి, చెయ్యి తూర్పు వైపు ఉండాలి, అది నియమం. పెద్దలను పిలుస్తానుండండి. ఏ పిన్ని 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 వద్దు. పిలిస్తే వస్తాడు గాని చెప్పిన మాట వినుడు. మరెలా? ఐడియా. ఏంటమ్మది? ఆయన హడావిడిగా వచ్చేలా చేద్దాం. కింద పడిపోయేలా చేస్తే సగం పనైపోయినట్టే. ఆ సగం ఎదురైవట, రైటా? ఎస్. ఓకే, టైం పాస్ కావాలి కదా, కానివ్వండి. సిద్ధం. నేను జారినట్టు కేక పెడతాను. నా వాయిస్ విని ఆయన వస్తారు. మీరు కింద పడేలా చేయాలి, ఓకేనా? అలాగే అలాగే. వెళ్ళండి వెళ్ళండి. రండి. బాబుగారు, అయ్యో బ్రో. శివశంభా. మమ్మీ, అయ్యో ఏంటి? అది పడితే అలా పడాలి. మీరు ఉన్నారు. అంబా శివ శంభ రొంబొస్తే గాని రావా? అంబా. తూర్పు తూర్పు తూర్పు. అయ్యో మమ్మీ. బా. అయ్యో వల్లభ. మమ్మీ, అయ్యో లేపండి లేపండి. మమ్మీ, వల్లభ. మమ్మీ. అయ్యో వల్లభ. అదేంటి బ్రో, అలా తొక్కేసి వెళ్ళిపోయాడేంటి ఎద్దులయ్యా?
అనయ్య ఆర్ యు ఓకే? జరిగిందంతా ఇక్కడ చూసి ఆర్ యు ఓకే అని అడుగుతారండి. అసలు కేక పెట్టిన హాసినక్కేమో బానే ఉంది, బావగారు చావు కేక పెట్టాల్సి వచ్చింది. మా ఆయన చేతుకున్న గాయం నయం అవ్వాలని ఇలా ప్లాన్ చేశాం. ప్లాన్ ఏంటక్క? అదో పెద్ద కథలే చెల్లి. కదనా కుట్రలా ఉందే. హడావిడిగా వచ్చిన మమ్మల్ని ఎందుకు నెట్టేసో పావనమూర్తి? పిచ్చి పట్టిందా నీకు? నలుగురు మాట్లాడుకొని ఇలా చేసామక్కాయ్. బుద్ధి లేదు నీకు. వాడు ఏడుస్తున్నాడు చూడు. అయ్యో చేయి తొక్కేశారు, మళ్ళీ గాయం అయిందేమో చూడండి. అన్నయ్య ఒకసారి చూడు నువ్వు. చెయ్యి తీసారు కదా. అలా ఎలా చేస్తాం? ఇటివు. అరే ఆ ఎద్దులయ్య రాని తాట తీస్తాను. శుభగడి అని చెప్పి ఇంత పని చేస్తాడా? అరే అన్నయ్య నీ చెయ్యి బాగైంది. నిజంగానే అరే వండర్ఫుల్ బ్రో. అనాథవుతారనుకున్న నా పతి పరమేశ్వరుడికి నయం అయిపోయింది. ఎద్దులైని తిట్టుకున్నారు కానీ మంచి జరిగింది చూసారా? అందరూ కలిసి కొడతారని పారిపోయాడో ఏంటో. మళ్ళీ వస్తాడులే, ఎక్కడికి పోతాడు? మమ్మీ నా హ్యాండ్ బాగైంది, నాకు బాగైంది, నాకు బాగైంది. బా మరీ గట్టిగా కొట్టేసుకోకండి, 2 రెక్కలు తెగిపోతాయి. నిజంగా ఇది వింత. శివభక్తులు ఎద్దులయ్య, డమ్మక్క, విశాలాక్షి వీరి వల్ల అంతా మంచి జరుగుతుంది. బ్రో షేక్ హ్యాండ్ కూడా ఇవ్వగలుగుతున్నావు. నా చెయ్యి బాగైంది. ఇదిగో తీసుకోండి. దోసిట్లో పోయివే తాగుతాను. అయ్యో కాలుతుందండి. తెలుసు కదా, సాసర్ లేకుండా కప్ప మొగం వేసుకుని కప్ప మీద పట్టుకొచ్చావంటే. కోపడుకండి, పోనీ నేను పట్టుకుంటాను, మీరు సిప్ చేస్తారా? అప్పుడు టోపీ పెట్టుకున్న పిల్లి అనుకుంటారు బాబాయ్ని చూసి. దూడలా ఉన్నాడు, ఈయన పిల్లేంటే? హా? ఇంకా నయం బర్రే అని అనలేదు. హా, అంత హైట్ లేళ్లే. ఆపే నువ్వు. ఆసనం ఒకటంటే నువ్వు 2 కల్పించి చెప్తావా? పర్లేదు తాగండి. ఏయ్ ఆగండి, మీ మోటు సరసం చూడలేక చస్తున్నాం. మోటో నాటో కనీసం ఆ మాత్రం సరసమైనా ఉంది రాజా. మన మధ్య ఉంది నీరసం. హే, ఎప్పుడు ఇది మాట్లాడాలో కూడా తెలియదే నీకు? అక్కన్న దాంట్లో తప్పేమీ లేదత్తయ్య. మా సంసారంలో అయితే నవరసాల్లో ఏ రసమూ లేదు. సాంబారు రసాల గోల తప్పితే జీవితంలో ఇంకేమీ ఉండదా? డమ్మో డమ్మ వచ్చింది అమ్మ. ఏం తెచ్చింది మీ అమ్మ? తనేం చేస్తుంది? ఒట్టి చేతులతో ఊపుకుంటూ వస్తుంది, 2 చేతులతో బుక్కేసి వెళ్ళిపోతుంది. బావగారు
చిన్నపిల్ల తినడం గురించి అలా మాట్లాడితే దిష్టి తగులుతుంది. అలాంటి అనాథలకు జ్వరం రాదులే నైని. ఎందుకంటే చూసుకునే వాళ్ళుండరని దేవుడు కాస్త అదృష్టాన్నిస్తాడు. అమ్మా, ఇంట్లో 10 మంది ఉన్నా పక్క వాళ్ళని పలకరించలేని పరిస్థితుల్లో బతుకుతున్నాం. ఆ మాటకొస్తే ఎవరికి వారు అనాథలే. అంతే కదా నాన్న.